హాయ్ అండి. ఈరోజు గోంగూర పచ్చడి నా స్టైల్‌లో ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నా. ఒక్కసారి గోంగూర పచ్చడి నా స్టైల్‌లో చేసి చూడండి. చాలా టేస్ట్ ఉంటది. కడుపు నిండా తింటారు. ముందుగా శనగిత్తనాలన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే కంపల్సరీ గోంగూర టమోటా యాడ్ చేస్తాను. గోంగూర పచ్చడి టేస్ట్ మొత్తం టమోటాలోనే ఉంటది. చాలా బావుంటది. ఒకసారి చేయకపోతే చేయండి, బావుంటది. టమోటా కూడా ఇలా మగ్గపెట్టుకోవాలా ఆయిల్‌లో. అలాగే గోంగూర విడిపించుకొని ఇలా ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోండి. చాలా బావుంటది. కొత్తిమీర ఏసి ఫ్రై చేయండి. మిక్సీ జార్‌లోకి గోంగూర కాకుండా మిగిలినవన్నీ ఫ్రై చేసినటువన్నీ ఏసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి. లాస్ట్‌లో గోంగూర వేసి అది కూడా బరకగా మిక్సీ పట్టుకొని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. పోపైతే పెట్టుకోండి. నేనైతే ఆవాలు, కరివేపాకు మాత్రమే వేసుకుంటే ఇంకేం వేసినా తినను. మీరు ఉద్దిపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా ఏసుకొని పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడైతే ఆనియన్ కట్ చేసి చిన్నగా వేసుకుంటున్నా. తినేటప్పుడు నోటికి తగిలితే చాలా బావుంటది. వేడి వేడి రైస్‌లో నేను కూడా తినేస్తాను. చాలా బావుంది. ఒక్కొక్క ముద్దలో ఉల్లిపాయలు తగులుతుంటే ఎంత బావుందో కారంగా, పుల్లగా చానా బావుంది. ఒక్కసారి నా స్టైల్‌లో మీరు ట్రై చేసి చూడండి. చానా టేస్ట్‌గా ఉంటది. కడుపు నిండా తింటారు.